రాష్ట్ర ప్రజలకు వెళ్ళాలి. రైట్, మళ్ళీ వస్తా శాస్త్రి గారు, మళ్ళీ వస్తా రామ్మోహన్ రెడ్డి గారు. మొత్తం జీవీఆర్ శాస్త్రి గారు కూడా చెప్పారు, అర్థశాస్త్రం రాజకీయ శాస్త్రం ఈ రెండు కలిపి దేన్నైనా విమర్శించుకుంటాం అంటే కాదు. సరే, మనం పోయి ఎఫర్ట్స్ పెట్టాం, హైదరాబాద్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్, దానికి ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకునే విధానాలు, ఈ రెండు కలిసి ఇన్వెస్టర్స్ వస్తారు, దానికి మనం ఎఫర్ట్స్ పెట్టాలి, కృషి చేయాలి అనేటువంటి దానికి మీరు చేశారు, మేము చేసాం, ఇవి కాదు అనేటువంటి. పివి గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఇప్పుడే చక్కగా జీవీఆర్ శాస్త్రి గారు చెప్పినారు, ఎందుకంటే ఇట్స్ ఎ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్లో అన్ని దేశాలు కూడా వస్తాయి, 130 దేశాలు వచ్చినాయి. దానికి సంబంధించినట్టు వాళ్ళ పెవిలియన్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మన స్టాల్స్ అని చెప్పి అనుకుంటాం కదా, సేమ్ అట్లా మన ఇండియాకి సంబంధించినటువంటి పెవిలియన్ పెట్టుకుంటాం. అక్కడ ఏడ కూడా పార్టీలు లేకపోతే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటి భేషజాలు లేకుండా కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా అందరు కలిసి కూడా ఆ పెవిలియన్ ఓపెన్ చేసుకున్నాం. ఎందుకు అనంటే భారతదేశానికి రావాల్సినటువంటి పెట్టుబడులని మన దేశము మనము అనేటటువంటి ఒక నినాదంతో ముందుకు పోయేటటువంటి అంశం. కానీ బీజేపీ నేతలు ఎంత దిగజారిపోయినరు అనంటే, కేంద్ర మంత్రి లెక్క ఉంటున్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈరోజు కేసీఆర్ అధికార ప్రతినిధి లెక్క మాట్లాడుతుండు. ఇది ఏం కొత్తగా కాకపోయినప్పటికీ నేను చెప్తా ఉన్నా, ఏముందండి ఆడిపోయి చేయడానికి ఏముంది, ఈడుంటున్నటువంటి కంపెనీలతోటి ఆడిపోయి ఏదో అగ్రిమెంట్లు చేసుకొని వచ్చిండ్రు అని అంటే నేను ఒకటే అంటున్నా, మనం మొత్తం వచ్చినటువంటి పెట్టుబడులు 1,78,950 కోట్ల రూపాయలు. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ లెక్కల ప్రకారం 4 కంపెనీలు మనకి సంబంధించినటువంటివే అని అన్నప్పటికీ కూడా తీసేసినా కూడా ఎన్నైతే 1,57,700 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొని వస్తే, అవి కూడా అట్లా వాళ్ళని తీయనికే లేదు. బట్ నేను చెప్తా ఉన్నా, తీసుకొని వస్తే స్వాగతించేటటువంటి పెద్ద గుణం ఉండాల్సింది పోయి ఈరోజు బురద జల్లేటటువంటి చిన్న గుణానికి వీళ్ళు పోయినరు అని అంటే, మళ్ళీ ఇంకోటి అంటాం కదా, ఏళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు నీకే చూపిస్తా అనేటటువంటి చిన్న ఉన్నప్పుడు మనకి మన అమ్మనైనా నేర్పిస్తారు. పాపం కిషన్ రెడ్డి గారికి అది లోపించినట్టుంది. మమ్మల్ని అనేదానికంటే ముంగట 4 ఏళ్ళు మీకు చూపిస్తున్నాయి అనేటటువంటిది పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో ఫడ్నవీస్, మహారాష్ట్రంలో ఒర్లకు ఆగురు పెద్ద మనిషి ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం. ఎందుకంటే మీరు అర్ధరహితంగా మాట్లాడితే మీకేం తెలియదని నాకు అర్థమైంది. కానీ జరసేపు ఆగు, ఒర్లకు ఫడ్నవీస్ గారు ఏ దేశంలో ఉంటున్నటువంటి కంపెనీలతో ఏ దేశంలో ఇప్పుడు వయసుకి రెస్పెక్ట్ ఇస్తా, మాటలు జాగ్రత్త. నువ్వు చేసింది ఏమి లేదంటున్నా, హైదరాబాద్ ఉంది ఆల్రెడీ, నువ్వు ఇవాళ సృష్టించింది కాదు. కాబట్టి మంచిగా మాట్లాడు, పద్ధతిగా మాట్లాడు. పద్ధతిగానే మాట్లాడుతున్నా, మాట ఉంటుంది, తిక్క తిక్క మాట్లాడు. చెప్పింది కదా, నేను ఇక్కడికి అయిపోయింది, ఇక అదే కంటిన్యూ నేను. మీరు మాట్లాడారు, రేవేంద్ర రెడ్డి గారు మీరు మాట్లాడారు, మీరు రియాక్ట్ అయ్యారు, అయిపోయింది. ఈ తప్పేదో వ్యాఖ్యలు చేసినటువంటి మీ మంత్రి కిషన్ రెడ్డి గారికి చెప్పుంటే అంటున్నాను. ఒక నిమిషం, కళ్యాణి గ్రూప్ ఒక జవాబు చెప్పాను, ఒక జవాబు చెప్పండి. ఒక నిమిషం, బయట మొత్తం కూడా విదేశాలు తిరిగి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు, అరే మాకు తెలుసు, తెలిసింది మీకు నేను ఒకటి చెప్తా, అయిపోయింది. వారు మాట్లాడినండి, ఇప్పుడు ఆయన మ్యూట్ అనేది ఆయన మాట్లాడుతుంటే నేను మాట్లాడలే, ఆయన అడ్డగోలుగా మాట్లాడిండు, ఆయన నేను మాట్లాడలే, ఓపిక పట్టినాం, సహనం పాటించినాం. ఆగరాదురి మీద వచ్చినప్పుడు చెప్పు. నేనేమంటున్నా సార్, పివి గారు, కళ్యాణి గ్రూప్, రిలయన్స్, ఓలెక్ట్రా, ఈవీ, జేఎస్డబ్ల్యూ, ఇవన్నీ ఎక్కడ కంపెనీలు అండి? లోకల్ కంపెనీలు కావా?
మరి పక్క రాష్ట్రంలో వాళ్ళ ముఖ్యమంత్రి ఎంఓయూలు పోయి దావోసులు చేసుకున్నటువంటి ఇవే కంపెనీలతోట నేను ఆ విషయానికి అన్నా నువ్వు మమ్మల్ని మా ముఖ్యమంత్రి గారిని ఒక ఏళ్ళు చూపించేదానికంటే ముందు 4 ఏళ్ళు నీకు చూపిస్తున్నా కిషన్ రెడ్డి అంటున్నా కిషన్ రెడ్డి అనే అంటున్నా నువ్వు కేంద్ర మంత్రి స్థాయిలో మాట్లాడలేదు కేసీఆర్ అధికార ప్రతినిధులకనే మాట్లాడినావు నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీరు కేంద్రంలో 11 సంవత్సరాలు ఉంటే అరే నీకేముంది 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 నీకు ఏమి లేదు నీకేమి లేదు కేసీఆర్ ఆశీర్వచనాలు తప్ప ఏమి లేవు మమ్మల్ని మా ముఖ్యమంత్రి నేను కూడా గవర్నమెంట్ లో ఉన్నారు పొత్తులో ఉన్నారు మీరు వాళ్ళు ఒకటే రకమైన ఐడియాలజీ నువ్వు మాకు మాట్లాడుతున్నావు ఇప్పుడు ఇప్పుడే మీకు జీవీఆర్ శాస్త్రి గారు క్లాస్ స్పీకర్ అది ఇండైరెక్ట్ గా నీకు మిగిలినది నీవు అర్థం చేసుకోలే నేను ఏం మాట్లాడినా నేను స్టార్టింగ్ లో ఏం మాట్లాడినా నువ్వేం మీరన్నా మాట్లాడు ఎవరో నేనేమంటున్నా ఆయన ప్రెస్ స్టేట్మెంట్ గాంధీ భవన్ లో కూర్చొని ఇచ్చుకోవచ్చు కానీ డిబేట్ లో అట్లా మాట్లాడితే నేను ఒప్పుకోను మాట్లాడితే మేము కూడా ఒప్పుకోము నేను ఎవరిని ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నాను 11 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఓపిక లేదు వయసు ఉంది కానీ ఓపిక లేదు వయసు ఒకటే ఉంది ఒకటి చెప్తా ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటున్నప్పటి నుంచి